మరికొద్ది సేపట్లో అంపోలు సబ్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖాత్ కానున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 10వ తేదీన తన కొడుకు బైక్ యాక్సిడెంట్లో ఆయన నిందితుడిగా చేర్చారు. ఆయనకి ములాఖాత్ అయ్యేందుకు వస్తున్నటువంటి జగన్ పర్యటనకు మాత్రం అడుగడుగున ఆంక్షలు నెలకొన్నాయి. సుమారు ఎయిర్పోర్ట్ నుండి జైలుకు కలిసే 125 కిలోమీటర్ల NH16 రోడ్డుకు 2 కిలోమీటర్లు ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు ఉంది. ఆ అప్రోచ్ రోడ్డు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ నివాసం దగ్గరలో ఉంది. కాకపోతే ఈ 2 కిలోమీటర్లటువంటి సర్వీస్ రోడ్లో ఆంక్షలు విధించడం పట్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? 2 నుండి 3 గంటల మధ్యలోనే ములాఖాత్ ఉండబోతుంది. సమయానుకూలంగా ఆయన ములాఖాత్ అవుతారా, లేకపోతే ఈ ఆంక్షల నడుమ మాజీ ముఖ్యమంత్రి ములాఖాత్కి ఎటువంటి ఆటంకాలు కలుగుతాయా, పోలీసులు అటువంటి చర్యలు ఏమైనా చేపడుతున్నారా అనే విషయం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు మనతున్నారు. చూస్తే కనుక పర్యటనలో అడుగడుగున ఆంక్షలు. ఎయిర్పోర్ట్ దగ్గర నుండి జైలుకి 125 కిలోమీటర్లు, సుమారు 123 కిలోమీటర్లు NH16 గుండా వస్తున్నటువంటి క్యాన్వాయ్ కేవలం 2 కిలోమీటర్లే సర్వీస్ రోడ్ ఉంది. అది కూడా మీ నివాసం మీదుగా వెళ్ళాలి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2 నుండి 3 గంటల లోపు మాత్రమే ములాఖాత్ కావాలని జైలు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆదేశాలకు అనుగుణంగా ఆయన సకాలంలో జైల్లో ములాఖాత్ అయ్యే అవకాశం ఉందా? మీరు మీడియా సోదరులు మీరు ఒక్కసారి గమనించండి. ఇది మా ఇల్లు వెనకతల సర్వీస్ రోడ్డు, 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయి. జైలుకి వెళ్ళే 3 సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల దాకా ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి కార్పొరేషన్లో పోలీసులను పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి, నాకున్న సమాచారం ప్రకారం ఈరోజు పొద్దున్న 7 గంటలకి సుమారు 4000 మంది పోలీసుల్ని మోహరించి ప్రతి రూట్లో జైలుకు వెళ్ళే ప్రతి రూట్లో పోలీసులను పెట్టి రోడ్ బ్లాక్ చేశారు. ఎందుకు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం భయపడుతుంది నాకు అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి మీరు భయపడుతున్నారా, లేకపోతే మీ అసలు రంగు బయటపడిపోయిందని మీరు భయపడుతున్నారా? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒక పక్కన సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. పర్మిషన్ తీసుకున్నాం. కానీ ఈ రోజున కార్యకర్తల్ని గ్రామాల్లో కూడా, పంచాయతీల్లో కూడా, ఎందుకంటే నేను పొద్దున్న 7 గంటకే కారులో ప్రతి పంచాయతీకి నేను వెళ్ళడం జరిగింది. చూస్తే ప్రతి దగ్గర 15 మంది 20 మంది పోలీసులు. నేను మీడియా ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను, మీరు ఎంతకాలం ఈ అరాచకాలు, ఎంతకాలం ఈ కక్ష సాధింపు, ఎంతకాలం ఈ వేధింపులు? నాకున్న సమాచారం ప్రకారం పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు జిల్లా నలుమూలల నుంచి బ్యారికేడ్లు తోసుకొని ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతారు. 2 ఏళ్ల కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పన కల్పించామని నమ్మకం చొరగొన్నామని చెప్పి 2 ఏళ్ల పాలనపై సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో 2 ఏళ్ళ అనంతరం ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి జైల్లో ఉన్నారు. ములాఖాతుకు వస్తుంటే ఎందుకు ఇంత అప్రతతా భావంతో ఇలా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు? అదే నేను అడుగుతున్నాను తెలుగుదేశం నాయకులకి. ఎందుకంటే మీ బండారం మొత్తం 2 ఏళ్ళలో బయట పడిపోయింది. మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామన్నారు, మాట తప్పారు. మీరు అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్నారు. మీరు సంపద సృష్టిస్తామన్నారు, తెలుగుదేశం నాయకులు సంపద సృష్టించుకున్నారు, లోకేష్ గారు సంపద సృష్టించుకున్నారు. కానీ సామాన్య ప్రజలకు కానీ, మీకు నమ్మి ఓటేసిన రైతులకు కానీ, మీకు నమ్మి ఓటేసిన మహిళలకు కానీ, మీకు నమ్మి ఓటేసిన యూత్కు కానీ గుండు సున్నాయే మిగిల్చారు. ఈ రోజున ప్రజలు, రైతులు, మహిళలు రోడ్డు మీదకి ఎక్కడ వచ్చి బహిరంగంగా నిలదీస్తారో అనే భయంతో ఈ రోజున పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు వింటున్నారు కదా, మీరు ఆ నినాదాలు వింటున్నారు కదా. పోలీసులు ఆపలేరు. మీరు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాచుకున్నటువంటి అభిమానాన్ని
ఏ పోలీసులు కూడా ఆపలేరు. ఈ ములాఖాత్ విషయంలో 1వ తేదీన దేశ ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం రానున్నారు. ఎటువంటి శాంతి భద్రత నిఘాతం కల్పించకుండా ఉండే విధంగా ఈ ములాఖాత్ పర్యటన ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు నిన్న సాక్షాత్ ఎస్పీ కూడాను కేవలం ములాఖాత్కు మాత్రమే పర్మిషన్ తీసుకున్నాం, బహిరంగ సభలకు కానీ క్రౌడ్ గ్యాదరింగ్ కానీ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వబోము, ఒకవేళ గీత దాటితే తాట తీస్తామని కూడా హెచ్చరించారు. ఈ రోజున పోలీసులు వైసీపీ కార్యకర్తలు తాత తీయడం కాదు, ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. గుర్తుంచుకోండి, 2.5 ఏళ్ళ తర్వాత ప్రజలు, మీరు వింటున్నారు, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. పోలీసులు తాట తీయడం కాదు, ప్రజలు, మహిళలు, రైతులు, యూత్ రోడ్డు మీదకు వచ్చి పోలింగ్ బూత్లోకి వచ్చి 2029లో తెలుగుదేశం పార్టీకి తాట తీస్తారు. కనుక ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ కూడాను జైలు అధికారులు ఇచ్చినటువంటి ఏవైతే టైం ఉందో ఆ టైంకు అనుకూలంగా ఆయన ములాఖాతే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికి కూడా విజయనగరం సరిహద్దులు కూడా చేరలేదు. ఆయన టైం చూస్తే చాలా తక్కువ ఉంది, వచ్చే అవకాశం ఉందా? ఏమండి, నేను ఒక్క మాట అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి ములాఖత్తుకు వస్తున్నప్పుడు వేల సంఖ్యలో జనం వస్తారు, మీరు ఎలాగ ఆపుతారు? నేను మీడియా ద్వారా పోలీసులకు అడుగుతున్నాను, మీరు ఎంతమందిని ఆపుతారు? మీరు ఎంతమందికి వేధిస్తారు? చివరికి నేను పొద్దున్న 8 గంటలకి నా ఇంటికి రావడానికి కూడా ఆంక్షలు. అంటే ఈ రోజున రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. పోలీసులు, డిఎస్పీలు వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు కార్యకర్తలకు. కానీ మీరు ఇక్కడ చూడండి, కార్యకర్తలు ఎవ్వరూ అదరటం లేదు, బెదరటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి మహిళలు, యూత్, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు ఆయనకి స్వాగతం పలకగా రెడీగా ఉన్నారు. మీరు ఒక్కసారి బ్యారికేడ్ల దగ్గరికి వెళ్తే జన సునామీ మీకు అర్థమవుతారు. ఒక్కసారి 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా ఈ ములాఖాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ములాఖాత్కి జిల్లా నలువ్యాప్తంగా కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం మొదలుకొని పైడి భీమవరం వరకు కూడాను ఈరోజు తెల్లవారుజామున కట్టడి చేసినా కూడా ఈ పరిసర ప్రాంతాలకు ఇంతమంది చేరుకోవడం వెనక ఆయన చూడాలనే, లేకపోతే ఆయన కలవాలనే, ఆయనతో ఏకరవ పెట్టుకోవాలని. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు 12 గంటలకి ఫ్లైట్ ల్యాండ్ అయ్యారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో. ఆయన బయలుదేరిన దగ్గర నుంచి నీరాజనాలు పొందుతున్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి నీరాజనాలు పలుకుతున్నారు. మీరు ఒక్క మంచి ప్రశ్న అడిగారు, దేనికి ఇది సంకేతం అని. ఒకటే సంకేతం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే ప్రజల తాలూకు ఆకాంక్ష, కార్యకర్తల తాలూకు ఆకాంక్ష. అదే సంకేతం. చూస్తే కనుక వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు అనుకుంటున్నారా, లేకపోతే ఇతర ప్రజలు కూడాను ఈరోజు ఈ పర్యటనలో భాగస్వామి అవుతున్నారు ఇంతమంది రావడానికి? ఈ రోజున మీరు చూస్తున్నారు, ఈ జన సునామీని మీరు చూస్తున్నారు. ఈ రోజున కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు అని అంటే దానికి సంకేతం. వచ్చిన వాళ్ళందరూ కార్యకర్తలు అనుకుంటారా, లేకపోతే దగాబాటు ప్రజలు కూడా ఉన్నారు? ప్రజలు, మీరు వారి ఉత్సాహాన్ని మీరు ఆపలేరు. అది కార్యకర్తలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు అంటే కార్యకర్తల వెనక ప్రజలు ఉన్నారు, మీరు అది గమనించాలి. ప్రజలే కార్యకర్తల్ని ముందుగా నడిపిస్తున్నారు. 2029లో సమాధానం చెప్తారు ఓటు ద్వారా. చూస్తే కనుక ప్రస్తుతం ములాఖాత్కు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈరోజు జిల్లా జనం నీరాంజలి పలుకుతున్నారు. అడుగడుగును కూడా ఆటంకాలు కల్పించినా కూడా సుదీర ప్రాంతాల నుండి, జైలు పరిసర ప్రాంతాలను చేరుకున్నారు. కాలంలో ఈ ములాఖాత్ కార్యక్రమం జరుగుతుందా లేదనే అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో అంపోల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసేందుకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా చూసేందుకు, ఆయన కలిసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.